అనవసరంగా లవ్ చేశాను అది చేసే ముందు ఆలోచించాలి కదా. చేయలేదు కదా చేయలేదు కదా. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఇదే పని నాకు వీడియో పెట్టి ప్రతి ఒక్క పెళ్లిళ్ళు ఇది చేస్తాను. మరి నన్ను ఏడిపెత్తున్నా మమ్మీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తున్నాయి Hey guys, welcome back to the channel Kaveri Official. సో ఎలా ఉంది లైఫ్? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆఫ్టర్ మ్యారీడ్ తెలిసి కూడా అడుగుతున్నావా? ఏం తెలుసు, హాస్టల్ ఉంటున్నావు తెలుసు. ఏమైంది, గొడవలయ్యా? చాలా. ఎవరికి? ఇప్పుడు దిలీప్ నీతో ఉండట్లేదా? ఇద్దరం ఉండట్లే, మాట్లాడుకోవట్లే, ఉండట్లే. ఏమైందిరా? ఇంట్లో అందరు గుర్తొస్తున్నారు వదినా. ఆడు చేసిన పనికి నేను అసలు ఏట్ అవుతుందో నాకేం అర్థం అవ్వట్లే. చేసే ముందు ఆలోచించాలి కదా. చేయలేదు కదా చేయలేదు కదా. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా ఆ రోజు నువ్వే చూసావు కదా వీడియోని కూడా నాకు చెప్పలేదు. ఇద్దరు కావాలని ఇక చేశారు. ఇదే పని నాకు వీడియో పెట్టి ప్రతి ఒక్క పెళ్లిళ్ళు ఇది చేస్తాను. మరి దీని పెళ్లి అంటారా? చెప్పు ఒకసారి. పెళ్లి టార్చర్ నాకు. నాకేం అవసరం, ఇద్దరు తెలిసే చేశారు కదా అంట. అరే దిలీప్, నువ్వు పెళ్లి చేసుకోరా, సౌజన్య నువ్వు తాళి కట్టరా, నేనేమని చెప్పానా? సరే వీడియో తీసే ముందని నాకు చెప్పాలి కదా వదినా. వీడియో తీసే ముందు కాదు, అక్కడ వీడియో పట్టుకున్నప్పుడు కూడా నువ్వు చూస్తున్నావు కదా, అప్పుడే చెప్పాలి కదా. అప్పటికి వీడియో ఆపమంటే ఎవరు ఆపట్లే, నా మాట అసలు లెక్కలేదు. నేను కిందకి వచ్చేసా అప్పుడు. ఇంకా దిలీప్ కూడా ఇది పబ్లిక్ లోనే భారంగా ఉందో తెలుసా. ఉంటది అడంటే నాకు ఇష్టమే, కాదనట్లే, అడకట్టిందే కదా. కానీ దీన్ని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. దేనికేంటి, మా ఇంట్లో అందరిని వదులుకొని వచ్చా నేను. ఇప్పుడు అందరిని వదులుకొని వాళ్ళ మమ్మీ వాళ్ళతో ఉంటున్నప్పుడు వీడు ఎలా చేసుకుంటాడు? మమ్మీకి కూడా చెప్పలే. ఇప్పుడు మొహం అడిగాను. అడిగితేనేమో నేను మాట్లాడుకుంటాను, నేను చేసుకుంటాను. అది తప్ప ఇంకేటి రావట్లేదు వాడి నోట్లో నుంచి. ఇవన్నీ నాకు వద్దొద్దు. వాడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? హాస్టల్లో ఉండడం? హాస్టల్లోనే ఉంటాను. మా ఇంటికి వెళ్తే పేకమే కాలేజ్ తొక్కేస్తారు నన్ను. ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాను? పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా ఇద్దరికి? నేను అప్పటికే చెప్తున్నా దిలీప్, ఇది కరెక్ట్ టైం కాదు, ఒకసారి ఆలోచించు. నీ లైఫ్ కోసం కాదు, సౌజన్య లైఫ్ కోసం ఆలోచించు అని చెప్పా. మీ ఇంటికి వెళ్ళరా, బ్రతిమాలు కాలు పట్టుకో, వాళ్ళ ఇంటికి అనట్లేదు. మా ఇంటికి ఎలా వెళ్తాను వదినా? వాడితో స్టార్టింగ్ వాడితో వచ్చేసినప్పుడే చెప్పారు, మేము చచ్చిపోయిన మా మొహాలు చూడకాని ఇంకా తీసిన చాలు పరువు, ఇంకా తీక అని చెప్పేశారు. మా అన్నయ్య ఏదో నా మీద ఉండలేక నేను ఏడుస్తుంటే ఆడు ఫోన్ చేస్తున్నాడు తప్ప అంత మించి ఇట్లా నైట్ కూడా అన్నయ్య కాల్ చేసి చెప్పాను. 2 రోజులు దిలీప్ వాళ్ళ ఇంట్లో ఉంటావు కదా, దిలీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళు, చెప్పు ఆంటీ ఇది సిచ్యువేషన్ అయిందా ఆంటీ, ఇప్పుడు నేను దిలీప్ నమ్ముకొని వచ్చాను, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి, నేను రోడ్డు మీద ఎక్కడ ఉండడం ఏంటి, హాస్టల్లో ఉండడం ఏంటి, దిలీప్ కడుగు, పెళ్లి చేసుకొని నన్ను పోషిస్తా అన్నావు కదా. నాకు అనిపించట్లే కదా అడగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయినాడు, బాగానే వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకోవడం ఆడిష్టమే, వెళ్ళిపోవడం ఆడిష్టమే. అసలు అనవసరంగా లవ్ చేశాను అది నిజంగా చెప్తున్నాను. అసలు ఎందుకు లవ్ చేసాను, అసలు ఎందుకు పెళ్లి చేసుకుని నాకు ఏం అర్థం కావట్లేదు తెలుసా. ఏం చేద్దాం ఇప్పుడు? దిలీప్ కాల్ చేయి, ఫస్ట్ మాట్లాడదాం. కాల్ చేయ సరే. 1 hour later. హే బేబీ, స్మార్ట్ స్టైల్ చంద్రుడు పట్టాలకు మోడల్ హనీమూన్ లోకి వెళ్తుందా? షాపింగ్ చేద్దాం. ఇప్పటికే టైం వేస్ట్. ఒకసారి చెయ్యొద్దు. నీకు నా లైఫ్ మీద ఏంటనుకున్నా అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏడిపించింది చాలు. ఏటి ఏడిపించో, ఇది ఏంటి అసలు? నువ్వు చేసిన దానికి మొహం ఎత్తుకోలేకపోతున్నాను నేను తెలుసా. పర్లేదు, నేను ఒకటే అనుకున్నా, నువ్వు తగలేవు. ఎందుకు ఎత్తుకోలేకపోతున్నావు? నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కొట్టాసని చెప్తున్నావు. నువ్వు నాకు కోపం తెప్పించుకునే. మరి మా ఇంటికి వెళ్ళిపోతుందా? నేను ఇంటికి రాను. అసలు నాకు నువ్వు వద్దు బాబు. నాకు అసలు ఇగో నీ కాల్ నట్టుకుంటాను. నన్ను అసలు వదిలే. నాకు నాకు వద్దు బాబు. అసలు నాకు ఎవరు వద్దు. నాకు అసలు ఎవరు వద్దు కూడా. నేను అసలు నాకు వద్దు. ఎంత మోసం చేస్తావా? ఒక 1 month ఆగితే అంత గ్రాండ్ గా పెళ్లి చేస్తానని చెప్పారే. మా అన్నయ్య కూడా నీకు చెప్పాడు కదా. ఎందుకు అలా చేసావు? నిజంగా నాకు నా మీద నమ్మకం లేదా? ఎవరినో వదిలేస్తే నిన్నే నేను ఎందుకు వదిలేస్తాను?
ఏంటి ఇప్పుడు చేసుకున్నందుకు తప్పు అయిపోయింది ఏంటి? నువ్వు చేసుకున్నందుకు తప్పు అనట్లేదు, ఇది పడడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద. అర్థమవుతుందా? నేను ఆడపిల్లని, నీలాగా నేను రౌడీలా తిరగలేను కదా బయటికి వెళ్ళి. మొహం ఎత్తుకోలేకపోతున్నాను. హాస్టల్లోకి వెళ్తేనేమో నీకు మ్యారేజ్ అయిపోయిందా, నీకు పెళ్లి అయిపోయిందా? ఆ వీడియోలు వీడియోలు చూసిన వాళ్ళే హాస్టల్లో అందరూ ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? అదేంటి మీ హస్బెండ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, తను అక్కడ ఉండడం ఏంటి? చెప్పాను వీడియోలు వస్తే చూసుకోండి అని చెప్పి సమాధానం చెప్పొచ్చు. ఎవరికి చెప్పలేక ఎంతమంది చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మీ మమ్మీకి నేను ఏ మొహం పెట్టుకుని వస్తాను మీ ఇంటికి? నేను ఏదో ఒప్పించి మాట్లాడించుకొని ఇంట్లో నుంచుతాను మమ్మీ. నువ్వు ఇంకా నన్ను తీసుకెళ్లి మాట్లాడి ఒప్పిస్తావు కదా. అంటే ముందు మాట్లాడలేదు. పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు. పెళ్లి ఇంట్లో కూడా చెప్పలేదు కదా చేసుకున్నట్టు. అసలు ఏంటనుకుంటున్నావు? లేదు మమ్మీ తప్పు అయిపోయింది, మా ఇంటికి వెళ్ళి ఏం తప్పు అయిపోయింది? అదే మాట నేను మా ఇంట్లో కాల్ పట్టుకుని మమ్మీ నేనే నీ కాల్ పట్టుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నీ కాల్ పట్టుకుంటాను. మా వదిలేయ్ ఇంటికి నన్ను. వెళ్ళిపోతుంది. నేను మీ ఇంటికి రాలేను. హాస్టల్ ఉండాల్సిన నీకేట అవసరం మమ్మీ నన్ను చేసుకున్నాక? నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. ఆల్ ది బెస్ట్. నాకు ఇవన్నీ కాదు. అసలు నీతో మాట్లాడాలని కూడా నాకు లేదు. నాకు వద్దు. ఇంత మోసం చేస్తావా? మోసం చేశాను నేను ఇందులో వదిన కూడా నాకు చెప్పకుండా ఇలా చేస్తుందేమో అనుకోను, కానీ మొత్తం నీదే. నాకు అర్థమైపోయింది. చేశాను మీ దామమ్మ వెళ్ళిపోతుందా, ఇంటికి వెళ్ళిపోతుందా? నన్ను ఏడిపిస్తున్నా మమ్మీ, నన్ను ఏడిపిస్తున్నా మమ్మీ. నిన్నటి నుంచి నువ్వు వెళ్ళిపోను కానీ అసలు నిద్ర కూడా పట్టలే తెలుసు రాత్రి అంతా నువ్వు లేవు గాని. అంత అసలు ప్రేమ అలాగే వెళ్ళిపోతాం మమ్మీ. నేను వెళ్ళిపోలేదు, నువ్వే పంపిస్తాను. నేను గొడవ ఎక్కడ ఆడుకుని పంపిస్తాను? గొడవ ఎక్కడ గొడవ ఆడాను? ఆడుకుని పంపిస్తాను. గొడవ ఆడాను ఈ రోజుకి అసలు? 3 days అవుతుంది మన ఇద్దరికి పెళ్లి అయ్యి. తెలుసు ఫస్ట్ నువ్వు అది ఆలోచించుకో. అర్థమవుతుందా? నాకు ఎవ్వరు లేనిదాల్లాగా అసలు నాకు వదిలే. అసలు నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వదిలి. నన్ను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ, నా వద్దు దగ్గర బాబు, ఉండు మమ్మీ. నువ్వు నాకు వద్దు బాబు. నేను ఇక్కడే కూర్చుండిపోతాను. లేకపోతే వదిలి. చచ్చే రోజులు చెయ్యొద్దు, వద్దు. నేను ఇక్కడే కూర్చుంటాను. ఎవరో వచ్చి నీతో పాటు తీసుకెళ్తారు. కూర్చుంటాను. కూర్చో అయితే. కూర్చుంటా వెయిట్ చేసుకుంటాను. నాకు నా మమ్మీ నేను అసలు రాను బాబు. నాకు ఆ మమ్మీ వెళ్ళిపోదాం, ఇంటికి మా వెళ్ళిపోదాం. అమ్మమ్మ అందరిని పోనీ మోసం ఇంటికి వెళ్ళి చేస్తుంది. మాట్లాడిద్దా పోనీ. నిన్ను ఇంట్లో అడుగు కూడా పెట్టినెవరు. ఇంట్లో ఒక నన్నే రానివ్వట్లే. అంత ప్రేమగా చూసుకుందాన్ని ఏదో మా ఇంటికి మాట్లాడిద్దాం నేనే మమ్మీ. లాస్ట్ దాన్ని. అంత దాన్ని నన్నే రానివ్వట్లేదు. నిన్న ఏదో అయిపోయింది అయిపోయింది, కాల్ మీద పడుద్దాం మమ్మీ, దా మమ్మీ. కాల్ మీద కాదు కదా, నువ్వు కాళ్ళు పట్టుకున్నా అక్కడ ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నాకు అసలు ఈ కరం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను వదిలే. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే చాలా తప్పు. చేసిన తప్పే అది. చేసిన తప్పేంటి? అంతే. మీ ఇంట్లో వాళ్ళకి ఒప్పించుకోలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తున్నాయి ఇది.